మావోయిస్టుల మరో కంచుకోట పైన గురిపెట్టిరట. ఎవరు? అమిత్ షా బృందం, అంటే పోలీసులు, సైన్యం అంతా కలిసి మావోయిస్టుల మరో కంచుకోటపై గురి. నేషనల్ పార్క్ అభయారణ్యం లక్ష్యంగా బలగాల అడుగులు. అగ్రనేతలు అక్కడే ఉన్నారని అంచనా వేస్తుందట. ఎక్కడుంది ఇది? ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు చనిపోయిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నాయట. ఇప్పటికే కర్రెగుట్టలను జల్లెడ పట్టడంతో పాటు అబూజ్మడ్లోకి చొచ్చుకెళ్లిన బలగాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ రెండు రాష్ట్రాలను విడదీస్తే ఇంద్రావతి నదిని ఆనుకొని ఉన్న నేషనల్ పార్క్ అడవులను జల్లెడ పట్టడం పైన దృష్టి సారించారంటూ వస్తున్న వార్తలు మావోయిస్టులో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్న నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్న అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. అక్కడి బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించారు. కర్రెగుట్టలను జల్లెడ పట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే ఇక్కడుంది వార్త. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాల ఆచూకీ లభిస్తుందని కేంద్ర బలగాలు అంచనా వేసినాయట. అయితే దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్స్లో 20 మందికి పైగా మావోయిస్టులు మరణించినా అగ్రనేతలు మాత్రం చిక్కలే. దీంతో కీలక నేతలంతా నేషనల్ పార్క్ అడవుల్లోకి వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్న కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడబట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా వర్షాలు పడుతూ ఉండడంతో కూంబింగ్కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం మావోయిస్టులకు కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కర్రెగుట్టలు జల్లెడబడదామని పోయిర్రు. గుట్టలు ఆకురాలే సమయంలో ఎండాకాలంలో మొత్తం అంతా మంచి కనబడ్డది అయిపోయింది. ఒక్క వర్షంతో మళ్ళీ మొత్తం పచ్చగా అయిపోయి గుబురుగా తయారయ్యేసరికి మళ్ళీ పోలీసులకు ఏం అర్థం కాలే. వేల మంది బలగాలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ గుట్టలు ఎక్కలేక, డీహైడ్రేషన్కి, రకరకాల కారణాల చేత అది అయిపోయింది కర్రెగుట్టలు. ఇప్పుడు కర్రెగుట్టలు ఎంతమందిని చంపారు, ఎంత విజయం సాధించారు? ఇప్పుడు పట్టుకొని కాల్చుడు ఒక భాగం. ఇక అది మీరు ఎంతమందిని పట్టుకున్నారో, ఎంతమందిని కాలుస్తారు, అందులో ఆదివాసీలు కూడా ఉన్నారని చాలా క్లియర్గా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదివాసీలు కూడా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ నేషనల్ పార్క్ అభయారణ్యంలో మరి అంత దట్టమైన అడవి, వర్షాకాలము, ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని జల్లెడబట్టి ఇప్పుడు ఇంతవరకు మీరు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పటివరకు మీరు పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన కేశవరావు కూడా అనారోగ్యంతో ఉన్న మనిషి. ఆయన కూడా ఎక్కడికి నడవలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న ఒక అచేతనావస్థలో ఉన్నటువంటి మనిషిని ఆయనని చంపేసారు. అట్లా ఎంతమందిని చంపారు మీరు? ఇప్పుడు రెండు వైపుల నుంచి జరుగుతున్న హింసని మనం ఖండించాల్సిందే. ఒకటి, పోలీసుల మరణాలను కూడా మనం వాళ్ళు చేస్తున్న హింసను కూడా తప్పు పట్టాల్సిందే, మావోయిస్టుల హింసను కూడా. కానీ అదే సమయంలో మనం ఏమంటున్నామంటే అసలు ఈ మావోయిస్ట్ అనే పదం ఎందుకు వచ్చింది, నక్సలైట్ అనే పదం ఎందుకు వచ్చింది, దాన్ని ఎందుకు ఆలోచిస్తలేం? పేదరికము, అణచివేత, రకరకాల కారణాల చేత అసలు ఈ దేశం ఇట్లా ఎందుకు తయారైంది అని మొత్తం వాళ్ళు ఈ వదిలేసి అడవుల్లోకి వెళ్ళడం వల్లనే కదా ఈ మావోయిస్టు, ఈ నక్సలైట్ అనే పదం వచ్చింది. మరి ఆ పేదరికాన్ని, అణచివేతని, వాటిని నిర్మూలిస్తే అసలు మావోయిస్ట్ అనే పదానికి అర్థమే లేదు కదా. జనాలే పంపిస్తారే, మీ అవసరం మాకెక్కడదా, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం ఈ దేశంలో? అండ్ ఇంకోటి, మావోయిస్టులు కూడా ఇప్పుడు ఇంత ఘోరమైన సెర్చింగ్ తర్వాత వాళ్ళు అక్కడ ఉండి కూడా సాధించేది ఏమీ లేదు. అక్కడ ఉండి కూడా సాధించడానికి ఏం అవకాశం కూడా లేదు. ఇక